వ్యూవర్స్, వెల్కమ్ టు ఆనెస్ట్ ప్లాట్స్. మనం చూస్తుంది ఇండిపెండెంట్ హౌస్ అండి, G+2 విత్ పెంట్ హౌస్. మనకి ఇది లొకేషన్ వచ్చేసి ప్రగతి నగర్ నిజాంపేట్ దగ్గర రెడ్డి కాలనీలో వస్తుందండి, రెడ్డి అవెన్యూలో వస్తుందండి. మనకి ప్రైమ్ లొకేషన్ మన జేఎన్టీకిను మన జేఎన్టీ మెట్రోకి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. మనకి మెయిన్ రోడ్కి వాకబుల్. మనకి హనుమాన్ టెంపుల్ నుంచి టువర్డ్స్ మన బండారా లేఅవుట్కి వస్తుంటే రెడ్డి అవెన్యూ ఉంటుంది, అక్కడ వస్తుందండి. ఇటు ప్రగతి నగర్కి నిజాంపేటకి మిడిల్లో ఉంటుంది, మళ్ళీ జేఎన్టీకి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది 40 ఫీట్ రోడ్ అండి, చూసుకోండి 40 ఫీట్ రోడ్. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. కింద ఒకటి 1 BHK ఉంది, పైన 2 BHK, ఇంకో పైన 2 BHK, ఒకటి పెంట్ హౌస్ 1 BHK. టోటల్ 167 గజాలు వెస్ట్ ఫేస్లో అవైలబుల్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ 2 BHK అండ్ సెకండ్ ఫ్లోర్ 2 BHK, గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ 1 BHK అండి. మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇవి స్టెప్స్ ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మీకు ఇంకా ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్లో హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తారు, వర్క్ అంతా అయిపోయింది. ఇది కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి ఒక 2-3 కార్లు పెట్టుకోవచ్చు అండి, కార్లు పెట్టుకోవచ్చు. కార్ పార్కింగ్ ఇచ్చారు, ఎంత స్పేస్ ఫ్రీగా ఉంటుంది. ఇవి మనకి బోరు మంజూరా అన్నీ ఉంటాయండి, అవైలబుల్ ఉన్నాయి. మీకు వరి కావాల్సిన అవసరం లేదు. ఏ దానికి సపరేట్గా సంప్ ఇచ్చారు. ఇది సంపు. మనకి చూడండి గ్రామ పంచాయతీ పర్మిషన్, వెస్ట్ ఫేస్. మనకి ఆల్రెడీ అప్పుడు గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉన్నప్పుడు G+2 పర్మిషన్ తీసుకుని కట్టారండి. మీకు రిజిస్ట్రేషన్ అయితే టెన్షన్ పడాల్సిన, ఇప్పుడు గ్రామ పంచాయతీ లేదు పర్మిషన్, బట్ అప్పుడు ఉంది. సో ఆ పర్మిషన్తోనే కట్టారు. మనకి ఫస్ట్ 1 BHK చూపిస్తున్నా. ఇది 1 BHK అండి, కింది మన గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. చూడండి ఇది డైనింగ్, ఈ ప్లేస్ వచ్చి డైనింగ్ వస్తుంది. ఇక్కడ రెంట్స్ వచ్చేసి 1 BHK వచ్చేసి 10,000 వరకు ఉందండి. మనకి 2 BHK వచ్చేసి ఒక 15,000 to 16,000లో ఉంది. ఇన్ కేస్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మీరు రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఈజీగా మీకు EMI వెళ్ళిపోతుంటుంది. మీరు ఒక వన్ ఫ్లోర్లో మీరుండి కింద పైన ఇచ్చుకున్నా కూడా మీకు వచ్చేస్తుందండి. 167 square yards వెస్ట్ ఫేస్లో అవైలబుల్ ఉంది. ప్రైమ్ లొకేషన్ అండి. ఇటు మన జేఎన్టీ మెట్రోకి 3 కిలోమీటర్స్, ఇటు ప్రగతి నగర్కి వాకబులే, ఇటు వచ్చేసి నిజాంపేటకి వాకబులే. మనకి పంచాయతీ ఆఫీస్ దగ్గర వస్తుంది. హనుమాన్ టెంపుల్ టువర్డ్స్ మన నిజాంపేట నుంచి ప్రగతి నగర్ పోయే రోడ్లో వస్తుందండి. ఇది సెట్ బ్యాక్స్ ఇచ్చారు. ఇక్కడ మనం బెడ్రూమ్ చూపిస్తాను మీకు. ఇది వచ్చి బాత్రూమ్ ఇచ్చారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటుందా అండి, టైం వేస్ట్ చేయకండి. ఏదో నార్మల్గా కాల్ చేసి మీ బడ్జెట్ దీనికి పెట్టేదానికి మినిమం ఒక ఇండిపెండెంట్ అయితే ఒక 5 lakhs అటు ఇటు ఉంటుందండి. మరి అంత డిస్టెన్స్ అయితే ఉండదు. ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయొచ్చు. టైంపాస్ అయితే చేయకండి, ఆనెస్ట్లీ ఉండండి. మీకు ఆనెస్ట్గా మేము ఉండి మీకు రెస్పాన్స్ ఇస్తాము. మీరు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అంతా పెడతాను, ప్రైస్ అన్నీ చూసుకోండి. అంత అనుకుంటారండి, ఎందుకంటే ఇక్కడ వర్త్ ఉంది. 167 గజాలైనా కూడా ఫర్ స్క్వేర్ యార్డ్ వచ్చి మనకు 80 నుంచి 90,000 అవైలబుల్ ఉంది. మనం పైకి వెళ్ళి చూద్దాం, ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. ఈ ఫస్ట్ ఫ్లోర్ కూడా చాలా బాగుంటుంది మనకి, ఎందుకంటే లిఫ్ట్ అది చూసుకోండి. స్పేస్ కూడా లొకేషన్ చాలా డీసెంట్గా ఉంటుంది, ప్రజెంట్గా ఉంటుంది. ఇదంతా ఒక సొసైటీ అండి, కమ్యూనిటీ లాగా ఉంటుంది మొత్తం. ఇక్కడంతా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ విండో వస్తుంది, ఇండిపెండెంట్ హౌస్ ఉంటుంది. మీరు వరి కావాల్సిన అవసరం లేదు, మీరు ఉండొచ్చు, రెంట్కి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ రెంట్స్ కూడా తొందరనే వెకేట్ అయినా కూడా మళ్ళీ తొందరనే బుక్ అవుతుంటాయి. ఇది ఫస్ట్ ఫ్లోరు. ముందర చూడండి స్పేస్ ఎంత ఇచ్చారు. ఇక్కడ గ్రిల్స్ పెట్టుకోవచ్చు, స్లైడింగ్ ఏమైనా విండోస్ పెట్టుకుంటే గ్లాస్ అలా పెట్టుకోవచ్చు అండి. ఇలా బాల్కనీ టైప్లో ఇచ్చారు ముందట. ఇవ్వండి, ఇది రోడ్డు 40 ఫీట్ రోడ్డు. ఫస్ట్ ఫ్లోర్ అండి. టోటల్
4000 స్క్వేర్ ఫీట్లో కట్టారండి మొత్తం. ఇది ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 1300 స్క్వేర్ ఫీట్లో కట్టారండి. చూడండి, మీకు ఇండిపెండెంట్ హౌస్ ఇంట్రెస్ట్ ఉంటారా అండి? ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉండవు, రేర్ కేసులో ఉంటాయి. యాక్చువల్లీ నేను 6 months అని చెప్పాను హ్యాండ్ ఓవర్. 3 monthsలో హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తారంట. విత్ పాల్ సీలింగ్, లైట్స్ అన్నీ ఎవ్రీథింగ్ క్లియర్గా ఇచ్చేస్తారు. ఫ్లోరింగ్ అన్నీ, తలుపు డోర్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఇచ్చేవరకు ఇస్తారు. ఇది హాల్ చూడండి ఎంత పెద్దగా ఇచ్చారో. చూసుకోండి, ఇండిపెండెంట్ హౌస్ రేర్ కేసులో ఉంటాయి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు, మీకు లోన్ వస్తుంది. మీకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు ఏమైనా క్యాష్ ఎక్కువ కట్టుకుంటే కొంచెం ప్రైస్ విషయం కూడా తగ్గుతుంది. మీరు అంతా లోన్కి వెళ్తారన్నా కూడా నో ప్రాబ్లం. బట్ కానీ బిల్డర్స్కి కొంచెం అవుతూ ఉంటుంది. ఓపెన్ సో ఇది మనకి ఎంత ఓపెన్ కిచెన్ ఇచ్చారండి, చూసారు కదా. ఓపెన్ కిచెన్, ఫస్ట్ కిచెన్ చూపిస్తున్నాను, తర్వాత ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను. చూడండి కిచెన్, అక్కడ వచ్చేసి వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియా అండి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు, వచ్చి సైడ్ విజిట్ చేసుకోవచ్చు. కానీ టైం వేస్ట్ చేయొద్దండి. మీరు దీనికి విజిటింగ్ ఛార్జెస్ పెడుతున్నాం. ఫర్ విజిటింగ్ ఛార్జెస్ 200 పెడుతున్నామండి. ఎందుకంటే మీరు లాంగ్ జర్నీ నుంచి రావాలి కదా. ఈ స్పెషల్గా దీనికోసం రావాలంటే మాకు వర్కౌట్ కాదు. సో దాని పర్పస్ విజిటింగ్ ఛార్జెస్ పెడుతున్నాం. మీరు ఆనెస్ట్గా ఉండండి, మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది ఒక చిన్న బెడ్రూమ్ చూపిస్తున్నాను. బెడ్రూమ్ సైజెస్ కూడా నేను స్పేసెస్ అన్నీ క్లియర్గా చెప్తాను. మీరు చూసుకోవచ్చు. సైజెస్ కూడా చాలా బాగానే ఉంది. మీకు అంతా ఫ్లోరింగ్ అంతా టైల్స్ అని పడాక నీకు నీట్గా అర్థమవుతుంది, ఎంత స్పేసెస్గా ఉందో అర్థమవుతుంది. ఆ పక్కన కూడా చిన్న బాల్కనీ ఇచ్చారండి, అది కూడా చూపిస్తా. ఇట్లా వెళ్ళి చూపిస్తా. అక్కడ గలీజ్ చూడండి, ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు. మీరు సైట్ విజిట్ చేసుకోవచ్చు. మీకు బడ్జెట్ ఓకే అనుకుంటే ముందుకు రావచ్చండి. ఇక్కడ వచ్చి కామన్ బాత్రూమ్. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి ఇక్కడ అంతా ఇండిపెండెంట్ హౌసెసే. ఇది ఒక సొసైటీ. ఎంత సొసైటీ ఫామ్ అయ్యి సెమీ గేటెడ్ టైప్లో ఉంటుంది. మన విల్లాస్ ఎలా కడతారో సేమ్ అలానే ఉంటుందండి. అలానే సొసైటీ ఉంటుంది. ఎగ్జాంపుల్ బారంపేట బాజ్పేటలో చూశారు కదా, అలానే ఉంటుంది. మల్లంపేట బాజ్పేట ఎలా ఉన్నాయో సేమ్ అలా ఉంటుంది. నిజాంపేట అయితే ప్రైమ్ లొకేషన్. ఓకేనా. మీకు ఇది బెడ్రూమ్స్ ఎక్కువపేట బాత్రూమ్ చూపెట్టలేకపోయాను. చీకటి ఉంది. ఫాల్ సీలింగ్ అంతా ఇస్తారండి. మీరు ఈ టైంలో తీసుకుంటే కొంచెం అటు ఇటైనా ఇవ్వగలుగుతారు. ఫైనల్ స్టేజ్ వస్తే రేటు చాలా చేంజ్ అవుతుంటుంది. అది కూడా అబ్జర్వ్ చేసుకోండి. ఇవన్నీ ఇక్కడ ఒక విండో ఇచ్చాడు, అక్కడ ఒక విండో ఇచ్చాడు. మనం పైకి వెళ్ళి చూద్దాం. మీకు మెయిన్ డోర్ వచ్చి టేక్ డోర్ వస్తుంది. మిగతాదంతా నార్మల్ ప్లైవుడ్ డోర్స్ వస్తాయి. ఏరియా చాలా బాగుంటుంది. ఇది సెకండ్ ఫ్లోర్ అండి. మీకు ఈడ 2 BHK అయితే 16,000 అయితే ఎటు పోవండి. మీరు చూసుకోండి. సేమ్ ఎలా ఉంటుందో 1 BHK ఎలా ఉందో, ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో సెకండ్ ఫ్లోర్ సేమ్ అలానే ఉంటుంది. చూడండి, ఇది డిజైన్ డోర్ది. ఇదంతా ఒక ఫ్లోర్ వేసుకున్నారు. మీకు ఫుల్ వెంటిలేషన్ వస్తుంది. ఇది కూడా ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో అలానే సేమ్ ఉంటుందండి. సేమ్ 1300 ఎస్ఎఫ్టీ కట్టారు. పైన ఒక పెంట్ హౌస్ చేశారండి. ఆ పెంట్ హౌస్ కూడా చూపిస్తాను. సేమ్ ఇదైనా ఉంటుంది. నార్మల్గా చూపిస్తున్నాను. అది ఎలా ఉందో అలానే ఉంటుంది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. మీకు కార్ పార్కింగ్ ఉంది. మళ్ళీ వచ్చేసి లిఫ్ట్ లిఫ్ట్ లేదు, మంజూరా బోరు అంత ఉందండి. మనకు 600లో బోర్ వేశారు.
మనకి 200 300 పడిపోయింది. వాటర్కి అయితే ప్రాబ్లం లేదు. మీకు చూడండి ఈ బెడ్రూమ్ ఎంత బాగుందో. అడంతా బాల్కనీ ఇచ్చారు అటు. ఇక్కడ వచ్చి మీరు ఒకసారి వచ్చి సైడ్ విజిట్ చేసుకోవచ్చు. ప్రైస్ అయితే మీరు పెట్టిన ప్రైస్కి జస్ట్ నెగోషియబుల్ ఉంటుందండి. ఫోన్లో అడగండి, ఫోన్లో అడిగి రాండి. అలా మీకు ఆ ప్రైస్ ఓకే అనుకుంటారా అండి, వట్టిగా వచ్చి టైం వేస్ట్ చేయకండి. మీరు టైం వేస్ట్ చేస్తారని మీకు విజిటింగ్ ఛార్జెస్ పెట్టాము. చాలామంది టైం వేస్ట్ చేస్తున్నారు. మీకు టైం ఓకే కానీ మాకు రీజనబుల్ టైం దొరకదు. టైం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది పెంట్ హౌస్. చూడండి ఇలా ఉంటుంది. పైన వాటర్ ట్యాంక్ వస్తుంది. ఫ్రీ స్పేస్. మీకు మొత్తం ఈ పెంట్ హౌస్ అండి. చూడండి పెంట్ హౌస్ కూడా. పెంట్ హౌస్ వచ్చి 1 BHK. చూశారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏమైనా ఉండాలంటే మీకు అన్ని క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ ప్రైమ్ లొకేషన్. మీకు ఏమైనా లొకేషన్ డీటెయిల్స్ కావాలంటే ఫార్వర్డ్ చేస్తాను, మీరు చూసుకోండి. ఓకే.